Right, next. Which of the following electronic transition in hydrogen atom will requires highest energy? హైడ్రోజన్ ఆటంలో ఎలక్ట్రాను ఒక ఆర్బిట్ నుంచి ఇంకొక ఆర్బిట్కి జంప్ అయినప్పుడు మూవ్ అయినప్పుడు సో ఎనర్జీ అనేది రిక్వైర్ అవుద్ది. సో ఏ ఆర్బిట్ నుంచి జంప్ అయిన ఎలక్ట్రాన్కి ఎక్కువ ఎనర్జీ అవసరం అయ్యిద్దని అడుగుతున్నాడు అనమాట క్వశ్చన్. సో N4 నుంచి N5, 4th నుంచి 5th వెళ్ళిన ఎలక్ట్రాన్కి ఎక్కువ ఎనర్జీ కావాలా, 1 నుంచి 2కి, 3 నుంచి 5కి, సో 2 to 3. సో ఏ ఆర్బిట్ నుంచి ఏ ఆర్బిట్కి వెళ్తే ఎలక్ట్రాన్కి ఎక్కువ ఎనర్జీ రిక్వైర్ అయ్యిద్దని అడుగుతున్నాడు అనమాట. సో యాక్చువల్ నార్మల్గా ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్ ఫార్ములా ఏంటంటే En ఈజ్ ఈక్వల్స్ టు -13.6 Z²/n². ఇది ఫార్ములా ఎనర్జీ ఆఫ్ nth ఆర్బిట్. సో ఆర్బిట్ ఎంతో తెలియదు మనకి, nth ఆర్బిట్ కాబట్టి -13.6 Z²/n². సో ఈ దేని గురించి మాట్లాడుతున్నాం అంటే హైడ్రోజన్ ఆటం గురించి మాట్లాడుతున్నాం కదా. సో హైడ్రోజన్ ఆటం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి -13.6 హైడ్రోజన్ ఆటం అంటే ఇక్కడ 1 అటామిక్ నెంబర్ 1 కదా. సో 1/n1² అనమాట. ఇలా రాసుకోవచ్చు దీన్ని. సో 13.6/n1². సింపుల్గా మాట్లాడితే హైడ్రోజన్ ఆటంకి ఎనర్జీ. కానీ ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ఒకే ఆర్బిట్లో ఉంటుందా? ఏం జరుగుతుందంటే ట్రాన్సిషన్ జరుగుతుంది. ఒక ఆర్బిట్ నుంచి ఇంకొక ఆర్బిట్కి, లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి మూవ్ అవుతుంది అనమాట. అలాంటప్పుడు సో మనకి ఎనర్జీ ఏమైపోద్దంటే 13.6 ఇంటూ హైడ్రోజన్ ఆటం కాబట్టి దాన్ని మాట్లాడుకున్నాం 1/n1² మైనస్ 1/n2². సో డెల్టా E ఈజ్ ఈక్వల్ టు 13.6 ఇంటూ 1/n1² మైనస్ 1/n2². ఓకే. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో ఈ ఆప్షన్ అన్నట్లు అప్లై చేద్దాం. ఏది ఎక్కువ ఎనర్జీ వస్తే దానికి ఎక్కువ, సో అది ఎక్కువ ఎనర్జీ రిక్వైర్ అవుతుందని మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ దేంట్లో అప్లై చేద్దాం. n ఈక్వల్ టు 4, n1 ఏమో 4, n2 ఏమో 5 ఉంది. అప్లై చేయి. డెల్టా E ఈజ్ ఈక్వల్ టు 13.6, n1 ఎంత 4, 4² అంటే 16, n2 ఎంత 5² అంటే 25. సో ఎంత అయింది 13.6 ఇంటూ 25, 16, 25 మైనస్ 16 ఎంత 9/25, 16. సో 13.6 9/400. సో ఇక్కడ ఎంత వచ్చింది అంటే మనకి సో n ఈక్వల్ టు 4 నుంచి n ఈక్వల్ టు 5కి మూవ్ అయినప్పుడు ఎనర్జీ ఎంత అంటే ఎన్ని ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది అంటే 0.306 ఎలక్ట్రాన్ వోల్ట్స్. క్లియర్? రైట్. సో ఇది పక్కన పెట్టుకోండి సేపు. ఫస్ట్ ఆప్షన్కి ఎంత వచ్చిందంటే మనకి 0.306 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వచ్చింది. ఓకే. సో బి అప్లై చేయి. ఇందులో బి n1 ఈక్వల్ టు 1, n2 ఈక్వల్ టు 2, n1 1, n2 2 ఉంది. సో ఇందులో అప్లై చేద్దాం. 13.6 1/1² అంటే 1 మైనస్ n2² అంటే 4, 13.6 1 ఏమవుద్ది 3/4. 3/4 అంటే 4 టేబుల్ దీన్ని క్యాన్సిల్ చేయి. 3 టైమ్స్ 4 3 12, 1 మిగిలింది 0.4, 16 4 టైమ్స్. సో 3.4 ఇంటూ 3 ఎంత 3 4 12, 3 4 12, 1 3 9 పాయింట్. సో 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో బి ఆప్షన్కి ఎంత ఎనర్జీ అయ్యిద్దంటే 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకే. సో ఇది బి ఆర్బిటాల్కి. సో సికి అప్లై చేద్దాం. సి n1 ఈక్వల్ టు ఎంత n1 ఈక్వల్ టు 3, n2 ఈక్వల్ టు 5. సబ్స్టిట్యూట్ చేస్తే 13.6 n1² అంటే 3² కదా. సో 9/9 1/25. సో 13.6 25 9 సార్ 250 మైనస్ 25 225 225 మైనస్ 19 16. సో 16/13.6 ఇంటూ 16/225. దీనికి ఎంత వచ్చిందంటే 0.97 ఎలక్ట్రాన్ వోల్ట్స్.
సో సి ఆప్షన్ అప్లై చేస్తే కానీ మనకి ఎంత వచ్చిందంటే 0.97 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వచ్చింది. ఓకే, సో ఇది సి. నెక్స్ట్ డి అప్లై చేసుకుందాం. ఇందులో డి ఎంత ఇచ్చాడు, n1 = 2, n2 ఏమో 3. సో 13.6 ఇంటూ 1/4 మైనస్ 1/9, 13.6 ఇంటూ 9 - 4 5, 4 9 are 36. ఓకే, సో ఇది సాల్వ్ చేస్తే కానీ 1.89 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఎంత వచ్చింది డి అప్లై చేస్తే? 1.89 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వచ్చింది. సో ఇక్కడ 4 ఆర్బిటల్స్ యొక్క ఎనర్జీ వచ్చింది. n1 4 నుంచి 5కి వెళ్తే కన్నా ఎనర్జీ ఎంత ఉంది? 0.306. 1 నుంచి 2కి వెళ్తే కన్నా ఎంత ఉంది? 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. 3 నుంచి 5కి వెళ్తే కన్నా 0.97. 2 నుంచి 3కి వెళ్తే కన్నా 1.89. సో ఏ ఆర్బిట్ నుంచి హయ్యర్ ఆర్బిట్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ఎనర్జీ తీసుకుంటుంది? బి చూడు, 1 నుంచి 2కి వెళ్ళినప్పుడు 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో హయ్యెస్ట్ ఎనర్జీ ఏది తీసుకుంటుందంటే n = 1, n = 2. సో ఇది ఆప్షన్ అన్నమాట, ఇది ఆన్సర్. సో ఇదంతా పద్ధతి ప్రకారం చేస్తే ఓకే. కామన్ సెన్స్ వాడేవనుకో ఒక్క సెకండ్లో బిట్లు అయిపోయచ్చు, ఒక్క సెకండ్లో సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఒకే ఒక సెకండ్ చూడాలి చేస్తాను. షార్ట్ కట్ ఏంటంటే, సో దిస్ ఈజ్ న్యూక్లియస్, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్. n = 1, n = 2, n = 3. ఓకే, సో ఎక్కడి నుంచి దీనికి ఎక్కువ ఎనర్జీ ఉంటుందా, దీనికి ఎక్కువ ఎనర్జీ ఉంటుందా? n = 2కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. n = 1 ఏ ఆర్బిట్ అయితే న్యూక్లియస్కి దగ్గరగా ఉందో దానికి తక్కువ ఎనర్జీ ఉంటుంది. సో అది హయ్యర్ లెవెల్కి ట్రాన్సిషన్ అయినప్పుడు మూవ్ అవ్వాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలన్నమాట. అర్థమైందా పాయింట్? సో మనకి ఎన్ని ఇచ్చాడంటే 5 వరకు ఇచ్చాడు కదా, ఇదేమో 4, ఇదేమో 5. సో ఫస్ట్ ఆప్షన్ చూడు, 4లోంచి 5కి వెళ్ళాలంతే, జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంతే. దీని మీద న్యూక్లియస్ ఇంపాక్ట్ ఉందా? ఎక్కువ ఉంటుందా? ఉండదు, తక్కువ ఎనర్జీ చాలు. 4 నుంచి 5కి వెళ్ళిపోవచ్చు, ఈజీయే. నెక్స్ట్ 3 నుంచి 4 కూడా అంతే, న్యూక్లియస్ ఇంపాక్ట్ పెద్ద ఉండదు. దేంతో కంపేర్ చేసుకుంటే? n1తో కంపేర్ చేసుకుంటే. సో 2 నుంచి కూడా అంతే. కానీ n1 నుంచి n2కి వెళ్ళాలంటే న్యూక్లియస్కి బాగా దగ్గరగా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద న్యూక్లియస్. న్యూక్లియస్కి దగ్గరగా ఉన్నప్పుడు దీని మీద న్యూక్లియస్ ఎఫెక్ట్ పడిద్ది అనమాట. పడడం వల్ల హయ్యర్ ఆర్బిట్కి వెళ్ళేదానికి ఎక్కువ ఎనర్జీ కావాల్సి ఉంటుంది. అర్థమవుతుంది ఆ కాన్సెప్ట్? సో వెంటనే సాల్వ్ చేయాలంటే నువ్వు చూడాల్సింది ఏంటంటే, ఈ అన్నిటి ఇచ్చిన ఆర్బిట్లో ఏది న్యూక్లియస్కి దగ్గరగా ఉంది, ఏది న్యూక్లియస్కి బాగా దగ్గరగా ఉంటుంది? n = 1, 4, 2, 3 ఏది దగ్గరగా ఉంటుంది న్యూక్లియస్కి? n = 1 న్యూక్లియస్కి దగ్గరగా ఉంటుంది. సో దానికి ఎక్కువ ఎనర్జీ కావాలా, అంతే, ఫినిష్ అయిపోయింది. 2 సెకండ్లు అంతే అయిందా? సో న్యూక్లియస్ ఏ ఆర్బిట్ దగ్గరగా ఉంటుందో ఆ ఆర్బిట్కి, ఆ ఎలక్ట్రాన్కి ఎక్కువ ఎనర్జీ కావాలన్నమాట. క్లియర్? రైట్.